పాత టూ వీలర్ వాహనాలను కొత్తగా చేసి అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాహనాల బ్రోకర్ హితేష్ పటేల్, మెకానిక్స్ మైఖేల్ మోడీ, హకీం అబు నాదిర్, మహమ్మద్ ఆరిఫ్, ఆర్టీఏ ఏజెంట్ విఠలరావు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. పాత బండ్లను వేలంపాటలో కొని వాటి ఇంజన్ నెంబర్లు మార్చి ఆర్టీఏ ఏజెంట్ విఠలరావు సహకారంతో వాటికి ఆర్సీ బుక్లను సృష్టించి ఓలాలో అమ్ముతున్న 5గురిని పట్టుకున్నారు. 2015లో అక్కడ బుల్లెట్ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టడం జరిగింది. ఆ ఆక్షన్లో ఇతను 9 వెహికల్స్ పర్చేజ్ చేశాడు. వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత దానికి అన్ని చిన్న చిన్న మైనర్ రిపేర్స్ కొన్ని చేసేసి ఈ మైకల్ మోడీ అనే మెకానిక్ దగ్గర పోయి ఈ నెంబరింగ్స్ అంతా చేంజ్ చేయడం చేస్తుంటుంది. 17 వాహనాలు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు. అందులో 2 యమహా బండ్లు, మిగతా 15 మాత్రం బుల్లెట్ మోటార్ సైకిల్స్ ఇవి. ఇందులో కొన్ని బండ్లు ఢిల్లీ పోలీస్ వాళ్ళు యాక్షన్ చేసినప్పుడు తీసుకున్నాయి, ఇంకా కొన్ని బండ్లు ఆర్మీ వాళ్ళు యాక్షన్ చేసి తీసుకున్నటువంటి బండ్లు ఇవి. దందా మొత్తం బండ్లగూడ ఆర్టీఏ ఆఫీస్ పరిధిలో జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 15 రాయల్ ఎన్ఫీల్డ్, 2 యమహా బైక్స్ తో పాటు 25 నకిలీ ఆర్సీ బుక్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఇంజిన్ మార్చడానికి ఉపయోగించే సామాన్లు కూడా పట్టుకొని నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసులో వీళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళని రిమాండ్ చేసిన తర్వాత ఈ కేసు వివరాలతో